భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 1. ఓ గోవింద, మీరు నాకొక పక్క యోగాన్ని మరొక పక్క కర్మను ప్రశంసిస్తున్నారు. మరి నేను ఏ మార్గాన్ని అనుసరించాలో స్పష్టంగా చెప్పండి. శ్లోకం జ్యాయసి చక్కర్మణస్తే మత బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అనువాదం: అర్జునుడు అన్నాడు, జనార్దన, మీరు జ్ఞానం, ధ్యానం, కర్మ కంటే ఉన్నతమని అనుకుంటే అయితే ఘోరమైన ఈ యుద్ధం వంటి కర్మలో నన్ను ఎందుకు నియమిస్తున్నారు? కేశవ. వివరణ: ఈ శ్లోకంలో అర్జునుని గందరగోళం స్పష్టంగా తెలుస్తుంది. 2వ అధ్యాయం చివరలో శ్రీకృష్ణుడు జ్ఞాన యోగాన్ని ప్రశంసించాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో కర్మ యోగాన్ని బోధించబోతున్నాడు. ఈ విరుద్ధతను అర్జునుడు గుర్తించి ప్రశ్నిస్తున్నాడు, నాకు ఏది సరైన మార్గం, కర్మనా లేక జ్ఞానమా? తాత్విక సందేశం: మన జీవితంలో కూడా మనం ఇలానే గందరగోళానికి లోనవుతాం. ధ్యానం మనసుకు శాంతినిస్తుంది, కర్మ సమాజానికి సేవ చేస్తుంది. కానీ ఏది ప్రాధాన్యం అనేది పరిస్థితులు, వ్యక్తి స్థాయి మరియు మనసు సిద్ధతపై ఆధారపడి ఉంటుంది. ఎండ్ నోట్: మనసు గందరగోళంలో ఉన్నప్పుడు దైవం మనకు సరైన దిశ చూపుతుంది. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం ఈ రహస్యాన్ని మనకు చెబుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.